వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. నా డెవిల్ గాడితో రొమాన్స్. వసంత్ రాబర్ట్ గురించి వీరేంద్రతో చెప్పిన విషయాలు మొత్తంగా హెచ్డి క్వాలిటీతో వీడియో తీసి మొబైల్లో స్టోర్ చేసి రాబర్ట్ రూమ్ ముందు పెట్టేసి వెళ్ళిపోతాడు మన వీరేంద్ర బేబీ. దీంతో రాబర్ట్కి కోపం వచ్చి వసంత్ని చంపేయాలి అన్నదే వీరేంద్ర ఇంటెన్షన్. అలా రాబర్ట్ చేతిలో వీరేంద్ర చచ్చిపోతే ఇంకా రాబర్ట్ని డెవిల్ వదలడు. ఎలాగోలా తండ్రిని చంపినందుకు రాబర్ట్ని చంపేస్తాడు మన డెవిల్. అంటే డెవిల్కి వసంత్ గురించి నిజం తెలుసని వీరేంద్రకి ఇంకా తెలియదు కదా పాపం, అందుకన్నమాట. అప్పుడు డెవిల్ ఆస్తి మాత్రమే కాదు, మాఫియాలో రాబర్ట్ గడించిందంతా కూడా తనే తీసేసుకుని ఏకచక్రాధిపత్యం తిప్పాలని మాస్టర్ ప్లాన్ వేస్తాడు మన వీరు బేబీ. వీడియో అంతా అయిపోయినా కూడా డెవిల్, రాబర్ట్ ఇద్దరు అలా బొమ్మల్లా నిల్చుని వేరే లోకంలో ఉన్నట్టే ఉండిపోతారు. విలియంకి కూడా రాబర్ట్తో ఉండడంతో మెల్లిగా తెలుగు వచ్చు, కొంచెం నేర్చుకుంటాడు కూడా. అలాగే వసంత్కి రాబర్ట్కి ఉన్న బాండింగ్ కూడా అక్కడ ఉన్న విలియంకి బాగా తెలుసు. రాబర్ట్ మాఫియాలోకి వచ్చి వసంత్ ప్లేస్ తీసుకున్నప్పటి నుండే అతనికి పర్సనల్ సెక్యూరిటీగా విలియంనే ఉంటున్నాడు. అందుకే ఇప్పుడు రాబర్ట్ పొజిషన్ విలియంకి కూడా అర్థమవుతుంది. అతను కూడా వీళ్ళ దగ్గరికే వస్తాడు నెమ్మదిగా. ముందు కన్నతండ్రి గురించి నిజాలు తెలుసుకున్న డెవిల్ బాధలో కూరుకుపోతే, ఇప్పుడు కన్నతండ్రి కన్నా ఎక్కువ స్థానం ఇచ్చి ప్రాణాలను కూడా ఇవ్వడానికి సిద్ధపడే స్టేజ్లో ఉన్న రాబర్ట్ కూడా వసంత్ మోసానికి బలయ్యి ప్రాణం లేని బొమ్మల అక్కడే నిల్చుని ఉండిపోతాడు. ఒకరు పోలీస్, ఇంకొకరు దేశం మొత్తం వెతికే మాఫియా డాన్. పిల్లి ఎలుక సంబంధం వాళ్ళిద్దరిది. ఒకరికి ఒకరు ఎదురుపడితే యుద్ధం జరుగుతుందని ఇన్నాళ్ళు అనుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఇద్దరు విచిత్రంగా ఒకే పొజిషన్లో ఉండి ఒక్కరి చేతిలోనే ఘోరంగా మోసపోయారు అని తెలుసుకుంటారు. డెవిల్ చేతిలో మొబైల్ని రాబర్ట్ మెల్లిగా తీసుకుని కళ్ళ నిండా నీళ్లు ఉండడంతో అంతా బ్లర్గా కనిపిస్తుంటే ఎడమ చేతి భుజంతో తుడుచుకుంటూ మళ్ళీ వీడియోని ప్లే చేస్తాడు. బహుశా కలలో ఉన్నాడా అని భ్రమపడుతున్నట్టే ఉన్నాడు రాబర్ట్. తనని చిన్నప్పటి నుండి ఎత్తుకుని గోరుముద్దలు తినిపిస్తూ ముద్దుగా పెంచిన తన నాని ఇలా అతని నోటితోనే మనసులో ఉన్న విషయాన్ని కక్కుతుంటే నమ్మశక్యం కాక మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడానికి ప్లే చేస్తాడు. మళ్ళీ మొదటి నుండి వీడియో వస్తూ ఉంటుంది. మొదటిసారిగా కాళ్ళు తడపడతాయి రాబర్ట్కి. బాస్ అంటూ వచ్చి వెనక నుండి రెండు భుజాల చుట్టూ చేతులు వేసి పట్టుకుని సోఫాలో మెల్లిగా కూర్చోబెడతాడు విలియం. విలియం పిలుపుకి ఇక్కడ డెవిల్ కూడా స్పృహలోకి వస్తాడు. నెక్స్ట్ సెకండ్ అసలు ఏం జరిగిందో అర్థమవుతుంది. తనతో పాటే రాబర్ట్ కూడా వసంత్ చేతిలో మోసపోయాడు అని, అసలు వసంత్ వీళ్ళనే కాదు మొత్తంగా ఈ ప్రపంచాన్నే మోసం చేస్తున్నాడు అని, అతనికంటూ లోకంలో ఒక వ్యక్తిని కూడా మోసం చేయకుండా లేడు అని, అతని స్వార్థమే అతనికి ముఖ్యమని అర్థమవుతుంది డెవిల్కి. అప్పటి వరకు ఒక మాఫియా డాన్గా కనిపించిన రాబర్ట్ ఇప్పుడు కల్ప్రిట్గా కాకుండా తనలాంటి విక్టిమ్ లాగే కనిపిస్తాడు. డెవిల్ కదా, పోలీస్ కాబట్టి అతని ఆలోచనలు మాటలు అన్నీ అలాగే ఉంటాయండి. కల్ప్రిట్, విక్టిమ్ ఇవి తప్ప పాపం వాళ్ళకి ఏమీ తెలీదు. మెల్లిగా నడుస్తూ వెళ్ళి రాబర్ట్ పక్కనే సోఫాలో కూలబడతాడు డెవిల్ కూడా. రెండోసారి కూడా వీడియో ప్లే అవటం అయిపోయేసరికి మొబైల్ని అతని ప్రమేయం లేకుండానే టేబుల్ మీదకి వదిలేస్తాడు రాబర్ట్. కానీ డెవిల్ ఆ వీడియోలో బావా అన్న పిలుపు, వీరేంద్ర మాటలు విని వెంటనే ఆ వీడియో తీసింది రాబర్ట్కి చేరవేసింది కూడా వీరేంద్రనే అని గ్రహించేస్తాడు. గట్టిగా కళ్ళు మూసుకుని కోపాన్ని అంచుకుంటూ గట్టిగా నెట్టొచ్చి రాబర్ట్ వైపు తిరిగి మెల్లిగా రాబర్ట్ అంటాడు. డెవిల్కి ఇప్పుడు ఎందుకో ఏడుపు రావట్లేదు, వసంత్ మీద కోపం కూడా రావట్లేదు. మనిషి తత్వం అర్థమైపోయాక ఇంకా మన మనసు కూడా కొన్ని విషయాల్లో రాయిగా మారిపోతుంది. ఇప్పుడు డెవిల్కి అలాగే ఉంది. మరి రాబర్ట్కి? అజ్జుభయ్యా అంటూ ఒక్కసారిగా బర్స్ట్ అయ్యి
డెవిల్ ని హత్తుకుని చిన్నపిల్లాడిలా ఏడ్చేస్తాడు రాబర్ట్. పెద్ద మాఫియా డాన్ అయినా కూడా తనతో ఏదో చనువు ఉన్నట్టు సొంత తమ్ముడిలా అలా హత్తుకుని చంటి పిల్లాడిలా ఏడుస్తుంటే డెవిల్ కూడా ఆశ్చర్యంగా అతని భుజంపై చేతులు వేస్తాడు. నాని, అది నాని కాదు భయ్యా, ఎవరో కదా. నాని అలా ఎప్పటికీ అనరు. నాకు తెలుసు. తనకి నేనంటే చాలా చాలా ఇష్టం అని. ఫస్ట్ క్లాస్ పిల్లాడు నాన్నకి నేనంటేనే ఇష్టం అని అన్నయ్యతో చెప్పుకొని ఏడుస్తున్నట్టు ఏడుస్తుంటే డెవిల్‌కి, రాబర్ట్ కూడా అతనికి ఇలాగే వసంత్ మీద పెంచుకున్న నమ్మకం, ప్రేమ ఎంత లోతుగా ఉన్నాయో అర్థం చేసుకుంటూ ఉంటాడు డెవిల్. నిజంగానే డాడ్‌నే నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశారా? చివరిసారిగా కన్ఫర్మ్ చేసుకోవడానికి అడుగుతాడు డెవిల్. రాబర్ట్ కళ్ళు గట్టిగా మూసుకొని అవును అంటూ దూరం జరిగి, ఇప్పటి వరకు నేను ఆయనకి చెప్పకుండా ఏమీ చేయలేదు భయ్యా. ఒక్క మాయా బాబీ ఫ్యామిలీని చంపమంటే చంపకుండా వదిలేయడం తప్ప అనగానే, మాయా ఫ్యామిలీని కూడా వసంత్ చంపేయమన్నాడా అని డెవిల్ ఆశ్చర్యంగా చూస్తే, కానీ ఇప్పటి వరకు నేను నమ్మింది, అభిమానించింది, రోల్ మోడల్‌గా తీసుకున్నది ఒక నాగుపాముని అని తెలిసింది అని నెక్స్ట్ సెకండ్ అతనేమన్నాడో గుర్తొచ్చి డెవిల్ వైపే చూస్తాడు రాబర్ట్. అంటే ఎంతైనా కన్నతండ్రి కదా డెవిల్‌కి వసంత్. అందుకే ఒకవేళ కోపమొచ్చిందేమో అని చెప్పి అంటాడు. అలా చూస్తాడు. కానీ డెవిల్‌కి మాత్రం అతని మనసులో మాటలు రాబర్ట్ నోటి నుండి బయటకొస్తున్నట్టు అనిపించి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. సారీ భయ్యా. నీకు ఎంతైనా డాడ్ కదా. కోపం వచ్చుంటే నిజంగా సారీ. బట్ నేను ఇంక టాలరేట్ చేయలేను. ఇప్పుడే వెళ్లి నిలదీస్తాను. ఏం చేశామని నన్ను, నా పేరెంట్స్‌ని ఇంతగా మోసం చేయడానికి? ప్యూర్ ఫ్రెండ్‌షిప్ ఇచ్చారు మా పప్ప. మా మమ్మ వసంత్ అన్నయ్య అనే అనేది ఇప్పుడు. నేను పెదనాన్న అని కూడా ఇప్పుడు పిలిచేవాడినే కాదు. నా అని చిన్నగా గొంతు వణుకుతూ కంట్లో నీళ్లు కారిపోతుంటే తల కిందకి దించి తుడిచేసుకుంటూ నాని అని పిలిచేవాణ్ణి. ఆ వీడియోలో అన్నట్టు చచ్చిపో అన్నా కూడా ఎందుకు అని అడగకుండా చచ్చిపోయి ఉండేవాణ్ణి కదా. మరి ఇంతలా మోసం చేయాలా భయ్యా అంటూ మళ్ళీ ఎమోషనల్ అవుతూ ఉంటాడు రాబర్ట్. కాసేపు ముందు వరకు డెవిల్ అదంతా అనుభవించే వచ్చాడు కాబట్టి అతనికి రాబర్ట్ బాధ ఇప్పుడు అర్థమవుతూ ఉంటుంది. లేదు రాబర్ట్, నువ్వు వెళ్ళి అడిగితే ఇంకో స్టోరీ చెప్తాడతను. అంతేగాని తప్పు ఒప్పుకునే రకం అనుకుంటున్నావా? నాకు డాడ్ అయినా కూడా ఇప్పుడు అతను నాకు కనీసం ఒక మనిషిలా కూడా అనిపించట్లేదు. అందుకే నేను కూడా ఏమీ అడగలేదు. అడగను కూడా. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అతని వేలుతోనే అతని కంటిని పొడిచి ఏ సామ్రాజ్యాన్ని చూసి విర్రవీగుతున్నాడో అదంతా చేజారిపోయి రోడ్డు మీదకొచ్చి మా విలువ తెలిసేలా చేస్తాను. అప్పుడు అప్పుడు అతని పరిస్థితి ఏంటో అతనికి తెలిసాకే కోర్టు, శిక్షలు అవన్నీ. డెవిల్ చెప్తున్న ఒక్కో మాట అతనిలో రేగిన జ్వాలని చూపిస్తుంటే రాబర్ట్ మాత్రం మోసం చేసింది మమ్మల్నైతే నువ్వెందుకు కోపంగా ఉన్నావు భయ్యా? నిజంగా అర్థం కాక అడుగుతాడు. మంచికి మారుపేరు మా మామ్. ఇన్నాళ్ళు మా డాడ్ కూడా అలాగే అనుకున్నాం మేమంతా. నేను నా దేశం మీద ప్రేమతోనే సివిల్ సర్వీస్ సెలెక్ట్ చేసుకున్నాను. బహుశా నేను కూడా అతని దారిలోనే నడుచుంటే ఇప్పుడు నువ్వున్న ప్లేస్‌లో నేనుండేవాడినేమో. కానీ నేను, మా మామ్, మా అక్క, ఫ్యామిలీ అందరం, అందరం న్యాయంగానే ఉన్నాం. మా డాడ్ అసలు ఇలా చేస్తున్నారు అంటే దేశాన్నే కాదు మమ్మల్ని కూడా మోసం చేసినట్టే కదా. ఛ! అలాంటి వ్యక్తిని ఇన్నాళ్ళు నేను రోల్ మోడల్‌గా తీసుకుంటున్నా. అచ్చం నీలాగే. డెవిల్ అలా అనగానే ఆశ్చర్యంగా చూస్తాడు రాబర్ట్. అలా అయితే మేం కూడా తప్పు చేసినట్టే కదా భయ్యా! మమ్మల్ని కూడా శిక్షించండి. ఎంత నాని చెప్పినా కూడా డ్రగ్స్, అమ్మాయిలు, ఆన్‌లైన్ స్మగుల్, సాఫ్ట్‌వేర్ మాల్‌వేర్స్, వెపన్స్ అన్నీ చేశాను నేను. కానీ నా చేత చేయించింది మాత్రం నానినే. నేనే సాక్ష్యం చెప్తాను భయ్యా అంటాడు బాధగా రాబర్ట్.
ఆ వీడియో చూసి ఉండకపోతే నువ్వన్నట్టే చేసుండేవాణ్ణి. కానీ ఇప్పుడు అని ఆగి రాబర్ట్‌ని చూస్తాడు డెవిల్. చెప్పు భయ్యా! నా దగ్గర నీకెందుకు మొహమాటం? నీకు నేను తెలియకపోవచ్చు కానీ నాకు నువ్వు చిన్నప్పటి నుండే తెలుసు. నాని వచ్చినప్పుడల్లా నీ గురించే చెప్పేవారు భయ్యా. మీ అందరి ఫోటోలు తెచ్చి మా అందరికీ చూపించేవాళ్ళు. అందుకే మీకెవరికీ మేము తెలియకపోయినా మా వరకు మాత్రం మనందరం ఎప్పుడూ ఒకటే ఫ్యామిలీ. కానీ ఇందాకటితో మా పొజిషన్ ఏంటి అనేది నాకు అర్థమైపోయింది అంటూ మళ్ళీ డల్ అవుతాడు రాబర్ట్. అతని పరిస్థితి మొత్తం డెవిల్‌కి అర్థమవుతుంది. తనని నిజంగానే మనస్ఫూర్తిగా ఒక అన్నయ్యలా ఫీలవుతున్నాడు. బహుశా వసంత్ కూడా అతనికే తెలియకుండా చేసిన మంచి పని ఏదైనా ఉంది అంటే అది ఇదేనేమో. డైరెక్ట్ గా కాకుండా ఆయన రాబర్ట్ ఫ్యామిలీకి డెవిల్ వాళ్ళ తోడు. అలాగే వీళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు వాళ్ళ తోడు దొరికేలా చేశాడేమో అనిపిస్తుంది. మెల్లిమెల్లిగా రాబర్ట్ ని మాఫియా డాన్ ప్లేస్ నుంచి ఒక తెలిసిన వ్యక్తిగా చూడటం మొదలు పెడతాడు డెవిల్. సరే, ఒకటి చెప్పు రాబర్ట్. నీకు ఈ మాఫియా డాన్ గా ఉండడం అనేది నీ ఇష్ట ప్రకారమే చేశావా? సూటిగా చూస్తూ అడుగుతాడు. ఎందుకు అడుగుతున్నాడో రాబర్ట్ కి అర్థం కాదు. కానీ అది డెవిల్ యాంగిల్లో అదో టైప్ ఇంట్రాగేషన్ అని మాత్రం అర్థమై చిన్నగా నవ్వుకొని అంతా నా ఇష్ట ప్రకారమే చేశాను భయ్యా అనగానే గట్టిగా నిట్టూరుస్తాడు డెవిల్. మళ్ళీ వెంటనే రాబర్ట్ వైపు చూస్తూ, కానీ నాకలా మాఫియా డాన్లా ఉండడం ఇష్టం అనేలా చేసింది మాత్రం వసంతనే అంటాడు గంభీరంగా. నాని నుండి ఇప్పుడు వసంత్ అంటూ పేరుతో పిలిచి చెప్పే వరకు వచ్చేసరికి రాబర్ట్ మైండ్ కూడా తనలాగే ఆలోచిస్తోందని డెవిల్ కి అర్థమవుతుంది. నా చిన్నప్పుడు ఈ బిజినెస్ లన్నీ మా పప్ప మైకేల్ అండ్ వసంత్ చూసుకునేవారు. నాకు ఊహ తెలియక ముందు నుండే నన్ను ఆ బిజినెస్ లలో ఇన్వాల్వ్ అయ్యేలా చేశారు. నాకు అవి తప్ప వేరే ఇంకేం తెలియకుండా చేశారు. లైఫ్ అంటే అదే అనుకునేలా, అవి మాత్రమే అనుకునేలా నన్ను మ్యానిపులేట్ చేశారు అని చెప్తుంటే డెవిల్ కి రాబర్ట్ సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఆయనకి ఈ అండర్ వరల్డ్ బిజినెస్ కోసం ఒక వారసుడు కావాలి. దానికోసం నన్ను ఒక పావులా వాడుకున్నారు అని చెప్తుంటే అతని గొంతు జేరబోవడం డెవిల్ కి విలియం కి ఇద్దరికీ తెలుస్తూనే ఉంటుంది. ఎవరైనా అవతల వాళ్ళని మోసం చేస్తూ వాళ్ళ జీవితాల్లో కొన్ని రోజులు మాత్రమే ఉపయోగించుకుంటారు. కానీ నాకు నా బాల్యం నుండే నా లైఫ్ అతని చేతిలోకి వెళ్ళిపోయింది భయ్యా అంటూ బాధపడుతూ కళ్ళు రెండు గట్టిగా మూసుకుంటాడు. అతని భుజంపై చేతిని వేసి, అర్థం చేసుకోగలను. అందరికంటే ఎక్కువ నష్టం నీకే జరిగింది రాబర్ట్. కానీ ఇప్పటికైనా మించిపోయింది లేదు. మనం మన జీవితాన్ని మనకి నచ్చినట్టు మన చేతుల్లోకి తీసుకునే ఛాన్స్ వచ్చింది. అలాగే ఆయనకి బుద్ధి చెప్పే అవకాశం కూడా వచ్చింది. నువ్వు నేను కలిస్తే ఒక్క వసంతనే కాదు, ఎంతో మంది వసంత్ లాంటి వాళ్ళని కూడా ఆపచ్చు. నాతో కలుస్తావా అంటూ అతని కుడి చేతిని ముందుకు చాచుతాడు డెవిల్. అతని ఉద్దేశం రాబర్ట్ కి అర్థమై, కానీ భయ్యా అదంత తేలిక కాదు. ఎందుకంటే నేను డాన్ గా లేకపోయినా ఈ అండర్ వరల్డ్ బిజినెస్లు ఇలాగే కంటిన్యూ అవుతాయి. కాకపోతే వేరే వాడు డాన్ అవుతాడు. నా తర్వాత ఎవరైతే ఎఫిషియెంట్ అయితే వాడు. నాకు తెలుసు. కానీ నాకు చేతనైనంత అయితే నేను చేస్తాను. నువ్వు నా వైపు ఉంటావా? అసలు ఉండగలవా అనేది చెప్పు చాలు అంటాడు డేవిడ్. మరి ఇప్పుడు రాబర్ట్ ఏమని చెప్తాడు? ఒప్పుకుంటాడా? వసంత్కి వీళ్ళిద్దరూ ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వబోతున్నారు అన్నీ చెప్తా. ఇకపై అసలు కథ మొదలైంది అండ్ ఫాస్ట్ గా కూడా ఉంటుంది. ఇదే అండి లాస్ట్ పార్ట్ మీకు చిన్నగా ఇచ్చేది. తర్వాత నుంచి వచ్చేవి మినిమం 30 minutes వచ్చేలా మాక్సిమం ప్లాన్ చేస్తాను. అండ్ మీ సపోర్ట్ కూడా ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ. మీ రూపలావణ్య.